ఆషాఢ శుద్ధ పౌర్ణమినే గురు పూర్ణిమగా భావిస్తారు. గురు పూర్ణిమ రోజున గురువులను ప్రత్యేకంగా పూజిస్తారు. మన భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం ఏదైనా ఉంది అంటే అది గురువుదే. అందుకే గురు పూర్ణిమ వంటి పవిత్రమైన రోజున గురువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమకు కష్టాల నుండి విముక్తి లభిస్తుందని, ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తామని, ఉన్నత స్థానాలకు చేరుకుంటామని చాలామంది నమ్ముతారు. అలాగే ఈ గురు పూర్ణిమ రోజున మన యొక్క గురువులతో పాటు భగవంతుడిని కూడా విశేషంగా పూజిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, నోములు ఆచరిస్తారు. అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకుంటారు. ఈ రోజున మనం కనుక మన ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టాము అంటే మనం చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించవచ్చు. మరీ ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఈ రోజున ఇంటి గుమ్మానికి వీడియోలో చూపిస్తున్న విధంగా రావి ఆకుల తోరణాన్ని కట్టండి. పట్టిందల్లా బంగారమే అవుతుంది.